హాయ్ ఫ్రెండ్స్, మేము మన ఫిషింగ్ హార్బర్ సైడ్న ఓపెన్ డాగ్ అనేసి ఒక ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాకి వచ్చాం. చూడవచ్చు, ఇదిగో మన స్నేహితుడు ఎవరంటే మన శంకర్, మన రాము ఒక బామ్మర్ది అనమాట. చాలా మంచివాడు. అలాగే మనం చూడవచ్చు, ఒకసారి చూడండి. చూసారా, ఇది ఒకసారి చెక్ చేయండి. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను, చూడండి. ఆ లోపల అడుగున మొత్తం కనిపిస్తుంది, గమనించారా? ఓకే, ఇప్పుడు కెమెరా ఫ్రంట్కి పెడదాం, అలా ఉండండి. మనం ముందుకు వెళ్దాం. ఓకే, రైట్, దా. మనం ముందుకు వెళ్తున్నాం, ఒకసారి చూడండి. ఇదిగో మన ప్రయాణం చాలా రిస్క్తో కూడుకున్నది. మీకోసం ఇగో ఇవే చూసారా, ఇలా ఉంది. చూడండి మన ప్రయాణం ఎలా ఉందో చూడండి ఒకసారి. అది దీన్ని మన ప్రయాణం అంటారు. చూసారా నడక ఇంకా ఉందా? ఇక్కడ పడితే మునిగిపోతుంది. ఇక్కడ మరీ ఎక్కువగా లోతు ఎక్కువ వస్తుంది, గమనించవచ్చు. ఇదిగో ఓకేనా. ఇంకా మీకు ఇక్కడ మరలా మీరు చూడొచ్చు, గమనించండి. ఈ ఊసలు ఉన్నాయన్నమాట. ఈ ఊసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జర్నీ చేసుకుని వెళ్ళాలి, చివరి వరకు వెళ్ళాలి. ఓకే, మీకోసం నేను రిసీవ్ చేస్తున్నాను, గమనించి కిందకి చూసే నడవాలి, లేదంటే మన పని అయిపోద్ది. ఇదో మనవాడు కూడా రిసీవ్ చేసి వస్తున్నాడు. స్విమ్మింగ్ వచ్చా నీకు? స్విమ్మింగ్ రాదా? ఓకే, మనం వస్తాం ఆల్రెడీ. చూసారా, ఇంకా మనం ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. చూడండి, చాలా రిస్క్గా ఉంది, మీరు ఆల్రెడీ గమనించవచ్చు. చూస్తూ ఉండొచ్చు, మీరు గమనించారా? మరి మీరు ఈ వీడియో చూసి లైక్ చేయాలనేసి మరీ కోరుచున్నాం. మనకి ఇంకా ఇలాంటివి మీకు ఇంకా పెడతాను, జస్ట్ ఏదో అలాగ మామూలుగా చేయడం జరుగుతుంది. మీరు సపోర్ట్ బాగా ఇచ్చారు అనుకో, అప్పుడు ఫుల్ వీడియో చేయడానికి నేను ఇంట్రెస్ట్ పెడతాను. ఓకేనా? గమనించవచ్చు, మన పక్కన ఒక బోట్ ఉంది. ఇది వాతావరణం. ఓకే, దా ఇలాగ వచ్చే, పర్వాలేదు, నేను చూసుకుంటాను. స్విమ్మింగ్ వచ్చి నాకు. చూసారా, మన వారు రావడానికి కొద్దిగా టెన్షన్ పడుతూ ఉన్నారు, అయినా పిలుస్తున్నాను. జాగ్రత్తగా వచ్చే, జాగ్రత్త, ఓసలో తగలకుండా. ఓకేనా? వస్తున్నారు మనవాడు. కొద్దిగా మనం ఆ ముందుకు వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఆల్రెడీ గట్టు దగ్గరికి వస్తాం. ఇక్కడ ఏం లేదు, వలలు ఉన్నాయి. ఈ వలల్లో మనం చక్కగా ఈ విధంగా, ఇది మన ఫిషింగ్ హార్బర్ ఓపెన్ డాగ్ యొక్క చరిత్ర మనం చూడొచ్చు. ఈ వీడియో ద్వారా మన వాళ్ళు ఒక అడుగుదాం, మీకు ఎలా అనిపించింది? ఇక్కడ ఫస్ట్ టైం వచ్చావు? చాలా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం రావడం చాలా కొత్తగా ఉంది, బాగుంది కూడా. చాలా ప్రశాంతంగా ఉంది. నైట్ అయితే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. మేబీ నైట్ ఇన్సైడ్ ఎలా ఉందో లేదో మనకు తెలియదు, కానీ చాలా బాగుంది. కానీ ఇక్కడ కొద్దిగా రిస్క్ ఏంటంటే లోతు ఎక్కువ ఉంది, దానికి తోడు వచ్చే మార్గం కూడా అంత బాగాలేదు. ఓకే, బట్ అయినా సరే డైరింగ్ చేసి వచ్చాం మీకోసం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మన వాడిని అడిగి తెలుసుకుంటే చాలా బాగుంది, ఎగ్జాక్ట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నైట్ టైం కూడా చాలా బాగుండే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఓకే, చాలామంది ఇలాగే ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. మేబీ ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. మేము వచ్చినట్టుగా మీరు అలా రాకండి. చూడండి ఎలా ఉందో, చూసారా లైనింగ్. ఇప్పుడు ఈ లైన్ దాటుకొని మరలా మనం అవతల పక్క వెళ్ళాలి. కాబట్టి వీడియో మాత్రం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి వీడియోస్తో మరలా కలుసుకుందాం. బాయ్.